పిల్లలు, ఈరోజు ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఒక రైతు సంతకు వెళ్తున్నాడు. అయితే ఒక సావుకారు సుబ్బయ్య గారు ఎదురొచ్చారు. ఎక్కడికి వెళ్తున్నావు రైతన్నా అని అన్నారు. సంతకు వెళ్తున్నాను అన్నారు. అయితే ఇద్దరం కలిసి వెళ్దాం, కబుర్లు చెప్పుకుంటూ అన్నారు. అయితే కబుర్లే ఏం చెప్పుకుంటాం, ఒక కథ చెప్తాను, అయితే నువ్వు ఎదురు వేయకూడదు, ఏ ప్రశ్న అడగకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. ఓకే చెప్పండి అన్నాడు రైతన్న. ఒకవేళ ఎదురిస్తే 1000 రూపాయలు పందెం అన్నారు. సరే, మీరే పెద్దవారు, చెప్పండి సుబ్బయ్య గారు అన్నారు. ఒకసారి నేను ఒంటెల విడిదిని చూశాను అన్నారు. ఎలా చూస్తారు? వాళ్ళు ఉండేది అమలాపురం. ఓకే, ఆశ్చర్యంగా లేదా మీకు అని అన్నారు. లేదు, చెప్పు అన్నారు. ఓకే, నేను 101 ఒంటెలు ఉన్నాయి, ఒకదాని వెనకాల ఒకటి నుంచున్నాయి. అది ఎలా ఉన్నాయి? ఒక ముక్కు దాని తోక్కి కట్టివేశాయి. అలా పూసగుచ్చినట్టు లైన్లో కట్టారు. ఇప్పుడు కూడా మీకు ఆశ్చర్యంగా లేదా అని అడిగారు సుబ్బయ్య గారు. లేదు, కథ అంటే అలాగే ఉంటుంది అన్నారు. అయితే పైన ఒక గద్ద ఒకటి తిరుగుతూ ఉంది. వీటిని చూసి ఒక ఒంటెని పట్టుకొని పైకి లాక్కెళ్ళిపోయింది. అయితే అన్ని లైన్లో వెళ్ళిపోయాయి. భలే ఉంది కథ అన్నారు రైతన్న. ఇప్పుడు కింద ఒక రాజు, ఉద్యానవనం, రాజకుమార్తె, చెలికత్తెలు అందరూ ఉన్నారు. అప్పుడు ఒంటెకి కడుపులో నొప్పి. ఏం చేసింది? అది కాళ్ళు చేతులు అన్నీ కదిలించుకుంటూ గిలగిలా అంటూ ఉంది పాపం. అప్పుడేం చేసింది? వదిలేసింది. అప్పుడు కింద పడిపోయింది. అన్నీ ఒకదాని వెనకాల ఒకటి కింద పడిపోతూ వచ్చాయి. ఒక ఒంటె రాజకుమార్తె కంట్లో పడింది. అప్పుడు చెలికత్త, అబ్బా ఏమైంది అని రాజకుమార్తెని అడిగింది. కంట్లో నలక పడింది అని చెప్పింది. ఒక చెలికత్త వచ్చి, నేను చూస్తానుండండి అంది. చూసి గుర్రాన్ని తీసేసింది. ఇంకో చెలికత్త వచ్చి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. బాగుంది. అప్పుడు రైతన్న, భలే చెప్పారే మీరు కథ అని అన్నారు. సరే, అయితే ఇప్పుడు నువ్వు చెప్పు రైతన్న అన్నారు సుబ్బయ్య గారు. అయితే వినండి. మా నాన్న ఒక పెద్ద గానాలకి, ఆయన దగ్గర ఆవులు, కోళ్ళు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. గాడిదలు, కంచర గాడిదలు అన్నీ ఉన్నాయన్నారు. అయితే ఆయన దగ్గర ఏమీ ఉండవు కదా. కోపం వచ్చింది సుబ్బయ్య గారికి. అయినా ఓకే చెప్పు అన్నాడు. మా నాన్న దగ్గర ఒక పొట్టి గుర్రం ఉండేది. దాన్ని భలే పరిగెత్తించేవాడు. ఒకరోజు ఆ గుర్రానికి పుండు పడింది. ఆశ్చర్యంగా ఉందా అన్నారు. లేదు, చెప్పు అన్నారు. అప్పుడు ఇంటికి తీసుకెళ్తుండగా దుమ్ము వచ్చి పడి ఒడ్లు గింజలు కూడా పట్టి పోయి అని వర్షానికి మొలకొచ్చింది. బాగా వరి పంట పడింది. ఊరు మొత్తం కోసిన తరగలేదు. మా నాన్న అందరినీ వాటిని పంచిపెట్టేశారు. అప్పుడు మీ నాన్న మా ఇంటికి వచ్చారు. 5 బస్తాలు తీసుకెళ్ళారు. సుబ్బయ్య గారికి
కోపం వచ్చింది. అప్పుడు ఏమన్నారు, మా నాన్నగారు ఎంతో నీతివంతులు, మొత్తం తీర్చేస్తారు అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఇంటికి వచ్చి 5 బస్తాల వడ్లు కొలిచి ఆ రైతన్నకి పంపించాడు. అప్పుడు ఆయన వాటితో పైరు చేసుకున్నారు. కాబట్టి మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే మనకైనా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. కథ కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ చిన్నారులు.